మేము ఏం చేసాం అనేది పక్కన పెట్టన్నా, గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పక్కన పెట్టి మీ టైంలో జరిగినప్పుడు ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు. మీ టైంలో జరిగిన దానికి పక్కన కూడా వచ్చి న్యాయం చేయడం అంటారా? మనం పెళ్లి చేసుకుంటే మనం పోషించాలి, పక్కింటి వాళ్ళు వచ్చి పోషించదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు భుజాలు అడుగుకోకండి. మన టైంలో జరిగినటువంటి నేరానికి, మన టెన్యూర్ లో జరిగినటువంటి నేరానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ వచ్చి ఎప్పుడన్నా చూసామా? మీ టైంలో జరిగినటువంటి సుగాలి ప్రీతి రేప్ కేసుకి, మీ టైంలో జరిగినటువంటి సుగాలి ప్రీతి రేప్ కేసుకి జగన్మోహన్ రెడ్డి వచ్చి సిబిఐకి పంపించారా? నీ టైంలో నువ్వేం చేసావు అనేది చెప్పకుండా మా పక్కనోడు వచ్చాక ఏం చేశాడు నీ టైం వచ్చినప్పుడు అబద్ధాలన్నీ కూడా విన్నాను కదా, నువ్వు చేసిన అబద్ధాలన్నీ కూడా విన్నాను కదా. ఒక్క నిమిషం, మా టైంలో మమ్మల్ని మాట్లాడు. ఇప్పుడు కల్తీ మద్యం దొరికింది, జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆగలేదే? జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆగొచ్చు కదా న్యాయం చేయడానికి. నువ్వెందుకు అరెస్ట్ చేసావు? ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉందండి. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. వీళ్ళు ఒప్పుకున్నంత మాత్రాన, వీళ్ళ మీడియా ఒప్పుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళు ఒప్పుకోరు. కొన్ని వందల వేల మంది జనసేన పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. కూటమిలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కూడా ఏమని ఒప్పుకుంటున్నారంటే 1.5 year ఈ దరిద్రాన్ని మేము మోసాం. 1.5 year, గత 5 సంవత్సరాల్లో కూడా మోసాం, కానీ దానికి ఎవిడెన్స్ లేదంటున్నారు. కానీ ఈ 1.5 year ప్రభుత్వంలో ఎన్ని వందల కోట్ల, వేల కోట్ల మద్యం అక్రమంగా తయారు చేశారు ఒకటి. రెండోది, ఇక్కడ ఇంకా చాలా బాధించే విషయం ఏంటంటే వీళ్ళేమి ప్రీమియం బ్రాండ్లు చేయట్లేదు సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో దొరికింది అన్ని క్వార్టర్ బాటిల్స్. ఇవి కొనుక్కునేది ఎవడండి? సామాన్యుడు రోజు కూలి, వీళ్ళ ఆరోగ్యంతో చేసినటువంటి చెలగాడు. ఈ విషయంలో రాయపాటి అరుణ్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే వీళ్ళ చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది హత్య కన్నా ఎక్కువ నేరం అని చెప్పేసి అంటారు. జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా ఇంపాక్ట్ కామన్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆరోగ్యంతో ఆటలాడటమే. దీనికి సంబంధించి మీరేమంటున్నారంటే లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా? సార్, 164 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి. స్వయాన ముఖ్యమంత్రి గారి జిల్లా సార్. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు సార్, ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే పరిస్థితి ఉందా ఈరోజు? ప్రతిపక్ష నాయకుడే గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు సార్ ఈ రోజు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఉంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని దానికి సపరేట్ గా డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఇంకొక పెద్ద విషయం చెప్పచ్చు. ఈ రోజు డిఎస్సి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని నారా లోకేష్ గారు 16,000 పోస్టులు ఈ రోజు టీచర్లుగా ఇస్తున్నారు. అదే పరిస్థితుల్లో పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారంటే నా శాఖలో ఇంకా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ లేరు, నియామకాలు జరగట్లేదు అని అంటున్నారు. నియామకాలు జరగకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది సార్? ఒక పక్కన నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా ఉన్నటువంటి అతను 16,000 పోస్టులు వేస్తున్నప్పుడు యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మీ శాఖలో ఫుల్ అయిపోవాలి కదా సార్. ఇక్కడ ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం జరుగుతుంది సార్? ఇంకో పక్కన ఎమ్మెల్యేలు బాహాటంగా అసెంబ్లీలో నోరెత్తి డిప్యూటీ సీఎం గారి దగ్గర ఫైల్ ఆగిపోతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ లో పాయింట్ ఆఫ్ వ్యూ లో అక్కడ నిఘా. మళ్ళీ మాట్లాడదాం దాని గురించి, మళ్ళీ మాట్లాడదాం.